భయంగా ఉందయ్యా. ఇలా చూడు కావేరి, రిషితాన్ని తీసుకెళ్లిన వాళ్ళు పోకిరాదవలు తన జీవితాన్ని నాశనం చేస్తారు. ఈ పెళ్లి గనక ఆగిపోతే ఈ వంశంలో ఒక్కరు కూడా ప్రాణాలు తొమ్మగలరు. చిన్నప్పటి నుంచి నీకు అన్నం పెట్టి నువ్వు అడిగిందల్లా కొనిచ్చి నేను పెంచారు కదా. అవునయ్యా. నువ్వు తన ఫ్రెండే కదూ. ఏం చేయాలో చెప్పండి అయ్యా. నేను రిషిత ఫ్రెండ్స్ వెళ్ళిన చోట తన ఎలా ఉందో అతనితో కాస్త నైస్గా మాట్లాడి మొత్తం నిజాన్ని రాబట్టు. దీన్ని లోపల దాచుకో. ఇది కప్పుకో. జాగ్రత్త. ఓడు హిచ్కాక్ సినిమా చూస్తున్నట్టుందే. ఈ ఇంట్లో ఏం జరుగుతోంది? లైట్లు వెలుగుతున్నాయి, ఇది లాంతర్ పట్టుకు వెళ్తుంది. వాళ్ళేంట్రా అంటే పొద్దున్నే పెరట్లో గుంపుగా చేరి మాట్లాడుకున్నారు, సాయంత్రం నుంచి మేడ మీద చేరి మాట్లాడుకుంటున్నారు. ఇదేదో మర్మంలా ఉంది. ఇది ఇలాగే సాగితే. అయ్యా పాలు. పాలేరా? అయ్యా ఈ డ్రెస్సులో మిమ్మల్ని చూస్తుంటే నా దిష్టే తగిలేటట్టుందయ్యా. మీకు ఈ చుడిదార్ చాలా బాగుందయ్యా. ఇది చుడిదారా? అవునయ్యా, ఏదో మార్చేసుకున్నట్టున్నారు. ఏంటది? దుపటా బదులు టవల్ వేసుకున్నట్టున్నారు. పళ్ళు మొత్తం రాడిపోతాయి. పోరా. బందికేం తెలుసు పన్నీరు వాసనని? దివాన్ శాల్వాన్ చూసి దుప్పటంటున్నాడు. ఎవరికి ఏమీ తెలియదు. నేను ఇంట్లో పనిచేస్తున్నాను. చిన్న వయసు నుండి రిషిత నాకు మంచి ఫ్రెండ్. హోరి వేతవల్లరా, ఫిగర్ని పంపిస్తే నోరు జారి నిజం చెప్పేద్దాం అనుకున్నారా? అయినా వాళ్ళు ఎవరో తెలిస్తే కదా చెప్పడానికి. తను నా ప్రాణానికి ప్రాణం. తను బాగుంది కదా. తను నేను ఒకటిగా కలిసి పెరిగాం. మేమిద్దరం కలిసి ఆడుకుంటాం, పడుకుంటాం. తను ఎప్పుడూ నాతోనే ఉంటుంది. మీ ఫ్రెండ్ తన్ని బాగా చూసుకుంటాడుగా. నేను చెప్తాను. అంటే తను చాలా మంచి అబ్బాయి, తనని బాగా చూసుకుంటాడు. తనకి ఏ కష్టం కలగదు కదా. మామ ఇప్పుడు నీ డైలాగే. కొత్త ఇంట్లో సామాన్లన్నీ సర్ది పెట్టేశాం. సామాన్లతో పాటు సరుకులు కూడా కొని పెట్టేశాం. అయితే వాళ్ళ పెళ్లి ఎప్పుడు? డైలాగ్ అయిపోయింది, ఇప్పుడు వాడి డైలాగ్. బిడ్డ పుట్టిన తర్వాత చెప్తాను. బిడ్డ పుట్టాక? అవును, పుట్టబోయే బిడ్డకి ఉయ్యాల కూడా రెడీ చేసేసాం. మీ ఫ్రెండ్దే క్యాస్ట్? ఏ క్యాస్ట్ అయితే ఏంటి పిల్ల, లవ్ చేసుకోవడానికి 2 మనసులు చాలవా? ఈ ఇంట్లో ఉన్న వాళ్ళ మొహాలు చూసినప్పుడే నాకు అర్థమైంది క్యాస్ట్ పిచ్చి పట్టినోళ్ళు అని. 50-60s పుట్టిన వీళ్ళే చివరి బ్యాచ్. వీళ్ళు పోతే చాలు, వీళ్లతో పాటు క్యాస్ట్ ఫీలింగ్ కూడా పోతుంది. తర్వాత ఇంకొద్ది మందే ఉంటారు. వాళ్ళని కూడా చెప్పుతో కొట్టి మరీ తరిమేద్దాం. అప్పుడు లేచిపోయి పెళ్లి చేసుకోవాల్సిన అవసరం ఏముండదు. తర్వాత మనం ఫ్రీగా లవ్ చేసుకోవచ్చు. నేను వెళ్తున్నాను. ఆగు పిల్ల ఆగు, ఏడికి పోతావు? ఉదయం నుంచి మనం తెలీదు అని నిజం చెప్తూనే ఉన్నాం. ఆయన వాళ్ళు వినకుండా పెచ్చ కొట్టుడు కొట్టారు. కానీ ఆ అమ్మాయి వచ్చి అడిగేసరికి తెలుసు అని అబద్ధం చెప్పాం. ఎందుకు నాలో వీరావేశం పొంగి పొర్లింది మామ. ఇక నుంచి ఇలాగే మెయింటైన్ చేస్తే ఎలా ఉంటుందట? కష్టం రా మామ. ఏ బోర్డులో టేప్ రికార్డర్ పెట్టుకొని మొత్తం రికార్డ్ చేసి తీసుకెళ్ళిపోయింది. తెలిసి వదిలేసావేంట్రా? చిన్న వయసు నుండి రిషిత నాకు మంచి ఫ్రెండ్. తను నేను ఒకటిగా కలిసి పెరిగాం. మేమిద్దరం కలిసి ఆడుకుంటాం, పాడుకుంటాం, తింటాం, పడుకుంటాం. తను ఎప్పుడూ నాతోనే ఉంటుంది. తను నా ప్రాణానికి ప్రాణం. తను బాగుంది కదా. మీ ఫ్రెండ్ తన్ని బాగా చూసుకుంటాడుగా. నేను చెప్తాను. అంటే తను చాలా మంచి అబ్బాయి, తనని బాగా చూసుకుంటాడు. తనకి ఏ కష్టం కలగదు కదా. మామ ఇప్పుడు నీ డైలాగే. కొత్త ఇంట్లో సామాన్లన్నీ సర్ది పెట్టేశాం. సామాన్లతో పాటు సరుకులు కూడా కొని పెట్టేశాం. అయితే వాళ్ళ పెళ్లి ఎప్పుడు? నా డైలాగ్ అయిపోయింది, ఇప్పుడు వాడి డైలాగే. బిడ్డ పుట్టిన తర్వాత చెప్తాను. బిడ్డ పుట్టాక? అవును, పుట్టబోయే బిడ్డ ఉయ్యాల కూడా రెడీ చేసేసావు. మీ ఫ్రెండ్దే క్యాస్ట్? ఏ క్యాస్ట్ అయితే ఏంటి పిల్ల, లవ్ చేసుకోవడానికి 2 మనసులు చాలవా? ఈ ఇంట్లో ఉన్న వాళ్ళ మొహాలు చూసినప్పుడే నాకు అర్థమైంది క్యాస్ట్ పిచ్చి పట్టినోళ్ళు అని. 50-60s పుట్టిన వీళ్ళే చివరి బ్యాచ్. వీళ్ళు పోతే చాలు, వీళ్ళతో పాటు క్యాస్ట్ ఫీలింగ్ కూడా పోతుంది. తర్వాత ఇంకొద్ది మందే ఉంటారు. వాళ్ళని కూడా చెప్పుతో కొట్టి మరీ తరిమేద్దాం. అప్పుడు లేచిపోయి పెళ్లి చేసుకోవాల్సిన అవసరం ఏముండదు. తర్వాత మనం ఫ్రీగా లవ్ చేసుకోవచ్చు. నేను వెళ్తున్నాను. ఆగు పిల్ల ఆగు, ఏడికి పోతావు? బాబు, మేము 50-60లో పుట్టిన వాళ్ళమే కావచ్చు, అలాగే క్యాస్ట్ గౌరవాన్ని కాపాడే వాళ్ళలో చివరిగా కూడా మేమే ఉంటాం. ఎప్పుడురా పెళ్లి? ఏంట్రా నవ్వుతున్నావు? వాళ్ళకి ఇల్లు చూసి పెట్టి కావాల్సిన సామాను కొనిపెట్టి అన్ని పనులు పూర్తి చేసి నవ్వుతున్నావా? నవ్వటం కాదు, ఆ తర్వాత ఏం అబద్ధం చెప్పి నాటకాన్ని రక్తి కట్టించాలని ఆలోచిస్తున్నాడు. చాలవయ్యా, మేమేదో తమాషా కన్నామండి. తమాషా? మా ఇంటి సమస్య తమాషాగా ఉందా? చూసావన్నా మాట్లాడటం మర్చాడో? అవునన్నా, నిన్న మేము చెప్పింది నిజం. ఈ టేప్ రికార్డ్ లో ఉన్నదంతా అబద్ధం. మేమేమన్నా పిచ్చోళ్ళం అనుకుంటున్నావా? అన్నయ్య, వీళ్ళు అనుకున్నది సాధించారన్నయ్య. ఇప్పుడెందుకు బాధపడతావు? ఈ విషయం ఊళ్ళో తెలిస్తే ఏంది, పెళ్లి ఆగిపోతే ఏంది? ఈ ఇక్కడే గొంతుని చంపేస్తా.
వీడిని వదిలేదు వీడిని కాల్చి పారేస్తా వీళ్ళని వదలకూడదు వీళ్ళని వదలకూడదు వీళ్ళని చంపేయాలా ఏమండి ఆ అమ్మాయి కోసం అలా చెప్పానండి. అదిగో అక్కడ నుంచుందే ఆ అమ్మాయి కోసం అలా చెప్పాను. రిషిత నేను ఫ్రెండ్స్ కలిసి పెరిగాం, కలిసి ఆడుకున్నాం. రిషిత ఎలా ఉంది అని నన్ను అడిగింది. తనకు ఓదార్పుగా ఉండడం కోసం నేను అలా చెప్పాను. చూసావన్నా వీడు సీన్ అంటే మార్చేశారు. సీన్ కాదు ఇదే నిజం. తన కళ్ళల్లో చూసి మాట్లాడుతుంటే నా గుండెలో ఉరువు మెరుపులతో పెద్ద తుఫాన్ వచ్చినట్టు అనిపించింది తెలుసా. నాతో మాట్లాడింది 10 నిమిషాలే కావచ్చు, కానీ వెళ్ళేటప్పుడు నా మనసుని పిండి పెక్కలించి వెళ్ళిపోయినట్టు అనిపించింది. ఏంటన్నా తెగరచ్చిపోతున్నాడు? ఇదిగో పిల్ల, నువ్వు నాకు బాగా నచ్చావు. పెట్రోల్ తీసుకురారా. వదిలేండి అన్న ప్లీజ్. చేదిరా వెళ్ళు, అందరినీ లోపలికి తీసుకెళ్ళి చెప్తే విన్నారా? పదండి. సమస్యని పెద్ద చేయకండి. పొరపాటు అనేసాడు. వదిలేండి అన్న ప్లీజ్. ఎందుకురా బతిమాలతావు? నోటుకు వచ్చినట్టు మాట్లాడతారా? ఇక్కడి నుంచి మాట్లాడలేదురా, ఇక్కడి నుంచి మాట్లాడారు. ఎప్పుడు వస్తుంది అని అడిగావు కదా, ఇప్పుడు వచ్చింది. నా పేరు చెప్పి అందుకే మాట్లాడాను రా. కరెక్ట్ రా. తగలెట్టండి. పోయండి. నువ్వు వెళ్ళరా. నేను వెళ్ళను. ఇద్దరం కలిసి వచ్చేద్దాం. పోయండి, మాకేం భయం లేదు. కావేరి అగ్గిపెట్టి తీసుకురా. వద్దండి. వెళ్ళు. ఏంట్రా చూస్తున్నావు? ఇది పని పిల్లైనా మా కులానికి చెందిన పిల్లరా చెత్తనాయాలా? మా ఇంటి పిల్లని చూసి నచ్చిందని చెప్తావరా? రై, ఈ దరిద్రపు ప్రేమే నా కూతుర్ని దూరం చేసింది. ఇకపై ఎవరు ప్రేమన్నా చంపేస్తాను. తగలబెట్టు. తగలటమే వాడికి. తగలెట్టమంటే తగలబెట్టు. కావేరి తగలబెట్టమని చెప్తున్నాం కదా. తగలబెట్టమంటుంటే తగలెడతావా లేదా? అంటించు కావేరే. తగలి పెడితే శరీరం మాత్రమే కాలిపోతుంది, ప్రాణం నీ దగ్గరే ఉంటుంది. జాగ్రత్తగా చూసుకో. ఏమైంది గీత? రిషిత వచ్చేసిందట. ఏంటి? ఎవడేవాడు? నేను చెప్తాను కదా, మన మోస గౌరవాన్ని మట్టిపాలు చేయడానికి ఆయన నిన్ను చదివించింది. వెళ్ళండి, లోపలికి వెళ్ళండి. అతనెవరో ఎక్కడికి పోయాడో ఎలా తెలుస్తుంది? కన్యాకుమారికి వెళ్తున్నానని చెప్పాడు కదా, దాని తర్వాత ఊరనేదే లేదు తెలుసా. నాకెందుకో అతను నీకోసమే అక్కడ ఎదురు చూస్తున్నాడేమో అనిపిస్తుంది. నిజమా బామ్మ? తన ప్రాణం నీకు ఇచ్చే వెళ్ళాడు కదా.